పొందేరు. ఒక ఋషి తాలొక పుత్రుడు శృంగి ఋషి శృంగ్ తన తండ్రిని అవమానం చేశారని చెప్పేసి ఆ బ్రాహ్మణ పుత్రుడు ఈ పరీక్షిత్ మహారాజుకి, ఎవరైతే నా తండ్రిని ఈ విధానంగా అవమానం చేశారో తన 7 రోజుల్లోని చనిపోతారు అని శాపం ఇచ్చాడు. దాని ప్రతిఫలంగా అందరూ ఋషులు మునిలు సమావేశమై, ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ ఆ సమయంలోని పాండవుల తాలూకు ఒకే ఒక వారసుడు. ధర్మాత్మ తనకి ఈ విధానంగా శాపం వచ్చింది అని చెప్పేసి అనేక ఋషులందరూ సమావేశం అయ్యారు. 7 రోజులని చనిపోయిన వ్యక్తి ఏమి చేయాలి అని ఒక ప్రశ్న. అందులో ఋషులు మునిలు తత్కాలీన ఆ సమయంలో ఎవరైతే ఋషి వరిష్ఠ అంటే గొప్ప వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే ఒక టాపిక్ ఉండేది, ఒకే ఒక క్వశ్చన్ ఉండేది. 7 రోజుల్లోని చనిపోయిన వ్యక్తి తన తలక ధర్మము ఏమి చెయ్యాలి అని ప్రశ్న. దానికి జవాబు సుఖదేవ్ గోస్వామి ఇదంతా చరిత్ర అంతా ఇచ్చారు. ప్రశ్న ఇస్తున్నారు, శ్రియమానుష్యం కిం కర్తవ్యం, శ్రియమానుష్యం కిం కర్తవ్యం అంటే మరణశీల మనిషి తనొక కర్తవ్యం ఏంటి అని. మరణశీల మనిషి ఎందుకన్నారు అంటే ఈ జగత్తులోని ఎవరు పుట్టినా కూడాను ఖచ్చితంగా చనిపోతారు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటి, 7 రోజులని చనిపోయిన వ్యక్తి ఏం చేయాలి? మనం 7 రోజులని చనిపోతాంగా, సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, గురువారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా, ఆదివారం, ఈ 7 రోజులు తప్ప ఇంకెన్ని రోజులు మనకుంటే అధిక మాసం వచ్చినట్టుగా అధిక రోజు రాదుగా. ఈ 7 రోజులు చనిపోతాం. అందుకే ఈ 7 రోజులు ఎప్పుడు చనిపోతాం తెలియదు, సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత, కానీ ఈ 7 days నుంచి చనిపోతాం. కానీ పరీక్షిత్ మహారాజుకు 7 days ఉండేది. కానీ మనకి పర్టికులర్గా 7 days కూడా చెప్పలేము. రేపు కూడా అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అవతల అవ్వచ్చు, ఇది కూడా తెలియదు మనకి. సో అటువంటి మరణశీల వ్యక్తి మనిషి తనొక ధర్మము ఏంటి, ఏం చెయ్యాలి అని చెప్పేసి అడగడంతో సుఖదేవ్ గోస్వామి తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వర హరి శ్రోతవ్యం కీర్తితభ్యశ్చ స్మర్తవ్యో ఇచ్ఛాతమో భయం. వాడు భయం నుంచి ఇచ్ఛాతం భయం, ఎవరికైతే భయం నుంచి దూరంకి వెళ్ళాలనుకుంటున్నారో, ఇచ్ఛాం అంటే ఇష్టపడుతున్నారు, భయం లేకుండా ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలంటే తస్మాత్ భారత సర్వాత్మ అందరి తాలూకా ఆత్మ ఎవరు? పరమాత్మ. అటువంటి పరమాత్మ తాలూకా హరి శ్రోతవ్యం, అతని తాలూకా గుణగణాలని, అతని తాలూకా లీలాల్ని, అతని తాలూకా చరిత్రని మనం శ్రోతవ్యం వినాలి అట. మరి కీర్తితభ్యశ్చ కీర్తనం చేయాలి. ప్రతినిత్యం శ్రీకృష్ణ చైతన్య మఠం కీర్తనం చేస్తుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఎవరైతే భాగవతం చదువుతారో మరి ఆ లీలాల్ని అర్థం చేసుకుంటారో అటువంటి వ్యక్తి, కొన్ని లీలాలు ఉన్నాయి, ఆ లీలాలు చదవడం వల్ల, ఆ లీలాలు వినడం వల్ల వ్యక్తి తప్పుగా అర్థం చేసుకుంటారు. సో అందుకే
వేదం చదివినా కూడాను తను సమయం కూడా కేటాయించలేరు చాలామంది. కేవలం భాగవతం చదివిన వ్యక్తి భగవత ప్రాప్తి అవుతారైతే మరి చాలా మందికి చదవలేదుగా వాళ్ళు మరి భగవంతుడిని పొందలేరా? పాపం వాళ్ళ ఇంట్లో పరిస్థితి ప్రకారం లేకపోతే బుద్ధి ప్రకారమో మేధావి ప్రకారంగా చదువుకోలేదు. సో భాగవతం చదవపోయిన ఎందుకంటే భాగవతం అంతా సంస్కృతంలో ఉన్నది. చదవపోయిన పక్షులని అయితే అతను భగవత్ ప్రాప్తి ఎవరు? అందుకే శ్రీమన్ చైతన్య మహాప్రభు మనకి ఇటువంటి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్వయం కృష్ణుడు అనేక లీలాలు ఈ భూమండలం చేసుకొని వెళ్ళారు. ఆ లీలాలు ఎందుకు చేశారంటే ఆ లీలాలను ఎవరైతే స్మరిస్తారో, కీర్తిస్తారో, శ్రవణం చేస్తారో, వింటారో వాళ్ళు ఖచ్చితంగానూ భగవత్ ప్రాప్తి అవుతారని చెప్పారు. అయితే వినడంలోని సమయం ఎవరికి లేదు, మరి చదవడంలోని చాలామందికి అర్హత లేదు. ఏం చేశారంటే స్వయంగా శ్రీమంత్ కృష్ణుడు చైతన్య మహాపూర్వకంగా వచ్చి మనకి ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మహామంత్రాన్ని ఇచ్చి దీంట్లోని అన్ని లీలాలని ఇన్వాల్వ్ పెట్టేశారు. ఎవరైతే నా లీలాల్ని గుణాలని కీర్తించలేకపోతున్నారో వాళ్ళు ఈ మహామంత్రం జపం చేస్తే నా తాలూకా అన్ని గుణగణాలని కీర్తించేసినట్టే, అన్ని లీలాలను వినేసినట్టే, అన్ని లీలాలని చదివేసినట్టే. ఇంకా చదవడానికి అవశేషం అనేది ఏమీ లేదు, వినడానికి అవశేషం అనేది ఏమీ లేదు, మరి కీర్తించడానికి అవశేషం అనేది లేదు. ఇదే అంతిమము అని ఒకే ఒక్క మహామంత్రం ఇచ్చేసి అందరి వ్యక్తులకి చదువున్నా చదువు లేకపోయినా ఎవరికైనా కూడాను బ్రాహ్మణుడు కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్రుడు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరూ ఇటువంటి మహామంత్రాన్ని స్మరణం చేసేది. ఇప్పుడు 10 సంవత్సరాల అబ్బాయి తను ఏ భాగవతం చదవగలరు, ఏం వినగలరు, ఏం అర్థం చేసుకోగలరు రాధాకృష్ణ తాలూకా లీలల్ని? సో అటువంటి వ్యక్తి అంటే అతను ప్రయోజకుడై చదివి అర్థం చేసే అంత మేధావి వచ్చిన తర్వాత అర్థం చేసిన అప్పుడు చనిపోతే భగవత్ ప్రాప్తి అవ్వలేదా? అందుకే అనేక విధాలుగా ఆలోచించారు భగవంతుడు శ్రీమద్ చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు. అందుకే అందరికీ వృద్ధ వ్యక్తి అతనికి వినడానికి లేదు, చెవులు లేవు అనుకోండి, చోటు వచ్చింది. ఇప్పుడు అతను ఇక్కడ వచ్చేసి ఎలాగ లీలాన్ని స్మరిస్తారు, వింటారు. అటువంటి వ్యక్తి మరి భగవత్ ప్రాప్తి ఎవరా? అప్పుడు ఏం చేశారంటే హరినామం, చోటుడైనా ఉంది చక్కగా హరినామం చేసుకుంటారు. హరినామం చేయడం వల్ల చక్కగా భగవత్ ప్రాప్తి అవుతారు. అందుకే చోటుడు కాదు, గుడ్డోడు కాదు, అందరినీ ఎవరిని చైతన్య మహాప్రభు విడిచిపెట్టలేదు. అందరికీ సమభావంగా చూడాలని చెప్పేసి భగవతత్వాన్ని ఏదైతే అతనికే భగవతుడు అంటారో అలాగే కృష్ణుడు చైతన్య మహాపూర్వకంగా వచ్చి అందరికీ అన్ని విధాలుగా సౌకర్యం ఇచ్చారు కలియుగంలోని కృష్ణనామం చేయడం వల్ల. సో ఈరోజు మనం ఇటువంటి శ్రవణ భక్తిలోని ఈరోజు మనం హంస అవతారం అధికంగా ఎక్కువ చరిత్ర ఏమి లేదు. ఇది 22వ నంబర్ అవతారం, 22 అవతారం. మనం ఆల్రెడీ 21 అవతారం కీర్తించేసాం ఆల్రెడీ. ఎంత సౌభాగ్యం అందరైతే ఎవరైతే అన్నీ విన్నారు. ఈరోజు 22వ నంబర్ తాలూకా అవతారం. అది ఏ అవతారం? హంస అవతారం. హంసావతారం విశేషత్వం ఏంటంటే ఒకనాడు శనకాదిక ఋషులు అంటే ఎవరు? బ్రహ్మ తాలూకా మానసపుత్రులు. ఎంతమంది? 4.
సనత్, సనాతన, సననందన, సనత్ కుమార్. ఈ నలుగురు బ్రహ్మకి ప్రశ్నించారట, హే బ్రహ్మ, మీరుతో జ్ఞాని, మహాజ్ఞాని, మేము ఒక ప్రశ్న ఇస్తున్నాం, ఆ ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వండి అని చెప్పారట. బ్రహ్మ అడగమని చెప్పారు. సనకాదేవి ఋషులు ఒక ప్రశ్నించారు. జీవుడు తాలూకా మనసు, చిత్తం, చిత్తం అంటే మనసు, మనసు ఎప్పుడు భోగవస్తు పైన ఎందుకు వెళ్తుంది? చూడండి, ఎటువంటి ప్రశ్న ఇది. సాధకులకి, భక్తి చేయడానికి అవసరం ఉన్న వ్యక్తులకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఈ ఒక్క క్వశ్చన్లోనే హంసావతారం అయ్యారు, ఇంకేం విశేషతం లేదు. ఏం అడిగారు ప్రశ్న? జీవులు తాలూకా మనసు, చిత్తము ఎందుకు విషయ వస్తువు పైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది? విషయ వస్తువు అంటే ఏంటి? విషయ వస్తువు అంటే షార్ట్ కట్కి చెప్పాలంటే భగవంతుడిని విడిచిపెట్టి ఇంకా ఇతర వస్తువు పైన, ఇతర విషయం పైన మనసు వెళ్ళడానికి విషయ వస్తువు అన్నారు. భగవంతుడు విడిచిపెట్టి జగత్తులోనే ఏమున్నది? ఇంకా సంసారమే ఉన్నది, ఈ జగత్తమే ఉన్నది. దీనిపైన మనకి ఎక్కువ ఆసక్తి. ఒక ఫోన్ పైన ఉన్న ఆసక్తి మనకు ఒకవేళ భగవంతుడి పైన ఉంటే మనం ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అయిపోతుంది. ఫోన్కి మనం ఎంత దగ్గర ఉంచుకుంటున్నామో, ఎంత కేర్ తీసుకుంటున్నామో, అదే భగవంతుడిని అంత దగ్గర ఉంచి తన నామాన్ని అంత కేర్ తీసుకుంటే ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫోన్ అని. ఫోను లేకపోతే మన మనసు ఎంత విచలితం అయిపోతుందో, భగవంతుడు లేకపోతే మన మనసు అంత విచలితం అయిపోతే మనకు ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి. ఇలాగే ఈ విధానంగా నువ్వు ఫోన్ అనే ఎగ్జాంపుల్, ఇంకా మీరు ఏ వస్తువులు అనుకోండి, ఒక్కొక్క వస్తువు మీరు ఇల్లు లేకపోయినా, భార్య లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, డబ్బు లేకపోయినా అని ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ మనసు ఎంత విచలితం అయిపోతుంది. అదే విధానంగా భగవంతుడు లేకపోతే నా మనసు అంత విచలితం అవుతుందా? అదే విషయ వస్తువు. భగవంతుడు కాపాడినవి అన్నీ విషయ వస్తువే. దీనికి విషయ వస్తువు అన్నారు. ఈ విషయ వస్తువులని మనసు నిమగ్నమై ఉన్నది. మరి విషయ వస్తువు మనసులో నిమగ్నమై ఉన్నది, రెండు. ఇది ఏ ప్రకారం చెప్పినా కూడా కరెక్టే. విషయ వస్తువులని మనసులో నిమగ్నం ఉన్నది, మనసంతా విషయ వస్తువులపై నిమగ్నం ఉన్నది. అర్థం చేసుకోండి. డెప్త్కి వెళ్తే డబ్బు అనుకోండి, డబ్బు పైన, బంగారం పైన, ఇల్లు వాకుల పైన మన మనసు నిండుగా ఉన్నది, నిమగ్నమై ఉన్నది. పోనీ మనం దీంట్లో నుంచి దూరం చేద్దామని కూడా పిల్లలు, భార్య, రిలేటివ్స్ వీళ్ళందరూ మన మనసు పైన నిమగ్నమై ఉన్నారు. రెండు విధాలుగానే నిమగ్నమై ఉన్నారు. ఈ జగతం తాలూకా జీవులు విషయం పైన నిమగ్నమై ఉన్నారు, విషయం అంతా మనసులో నిమగ్నమై ఉన్నారు. సో ఇది ఏ విధానంగానూ మనం దూరం చేసుకోగలం? ఎందుకంటే ఎప్పుడైతే మనసు విషయ వస్తువు పైన నిమగ్నమై ఉన్నదో అప్పటి వరకు నాకు తెలుసు శాంతి, ప్రశాంతతి దొరకదు, సుఖము దొరకదు అని ఎవరు చెప్తున్నారు? సనకాది ఋషులు చెప్తున్నారు. హే బ్రహ్మ, ఎప్పటి వరకు అయితే ఈ మనసు విషయ వస్తువులపైన నిమగ్నమై ఉంటుందో అప్పటి వరకు ఏ జీవి కూడాను శాంతిని, ప్రశాంతతని, సుఖంని పొందలేరు. అందుకే ఒక జీవుడు విషయ వస్తువుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అద్భుతమైన ప్రశ్న బ్రహ్మకి చెప్పడంతో బ్రహ్మ కూడాను కొంతసేపు మౌనం అయిపోయింది. మౌనమై కొంత కంగారు పడ్డారు. మళ్ళీ వేదం రచించాను. బ్రహ్మ,
సనకాది ఋషులు ఏంటి, మామూలు ఏంటి, భగవత్ అవతారం. వీళ్ళు ప్రశ్నించారంటే ఒక అవతారం, దానికి ఏ ప్రకారంగా ఆన్సర్ ఇచ్చి ఉంటారు చూడండి. బ్రహ్మ కొంతసేపు మౌనమై భగవంతుడినే స్మరణం చేశారట. స్వామి, ఈ ఈ జగత్తును సృష్టించి నేను దీంట్లో నుంచి ఎలాగ బయటికి రావాలనేది నాకు తెలియదు. సృష్టించమన్నారు కాబట్టి సృష్టించాను నేను. కానీ ఒక వ్యక్తి ఈ విషయ వస్తువులపై నుంచి ఎలాగ బయటికి రావాలంటే నాకు చెప్పలేదు, నాకు మార్గం తెలియదు. అవి సనకాది ఋషుల రూపంలో మీరే ప్రశ్నిస్తున్నారు, మీరే దీనికి జవాబు ఇవ్వండి అని ఎప్పుడైతే భగవత్ స్మరణం చేశారో, మనం కూడా మన జీవితంలోని అనేక మంది అనేక ప్రశ్నిస్తారు. మనం ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇచ్చినప్పుడు భగవంతుని స్మరించాలి. ఏదో మనకి ఇష్టం వచ్చింది నచ్చింది చెప్పకుండా. ఒకరు మనకు అడిగారు, ఏది చేస్తే మంచిదయ్యా మీరు చెప్పండి అంటే మనం ఏదో ఊరికి చెప్పేస్తాం. మన అనుభవంతో మనకి ఎక్స్పీరియన్స్తో చెప్పలేదు. లేదు, భగవంతుని స్మరణ చేయాలి. మనకి ఏం ఇస్తారు, భగవంతుడు మనకి ఏం బుద్ధి ఇస్తారు, అప్పుడు తన జీవితం తనకు మార్గం ఏ విధానంగా ఉంటుంది. మనం ఊరికినే మన తాలూకు ఆలోచన ఇతరులకి డెసిషన్ ఇవ్వకూడదు. భగవంతుడు ఏదైనా ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వాలంటే మన ఓన్ బుద్ధితో ఎప్పుడు ఇవ్వకూడదు. బ్రహ్మ చేసిన మంచి పని ఏంటంటే భగవంతుడిని స్మరించారట. స్వామి, దీనికి నేను ఏ ప్రకారంగా జవాబు ఇవ్వగలను అని స్మరించడంతో భగవంతుడు శ్రీహరి విష్ణుమూర్తి హంసావతారంలోనే అక్కడ ప్రకటమయ్యారు. జయ శ్రీ హంసావతార భగవానికి. బ్రహ్మ దానికి ఆన్సర్ ఇవ్వలే. ఎవరిచ్చారు? హంసము ఈ సనకాది ఋషుల తాలూకా ప్రశ్నని జవాబిచ్చారు. ఏ ప్రకారంగా జవాబిచ్చారు? అదే హంసావతారం యొక్క ప్రత్యేకత. హే సనకాది ఋషులు, మనసుని విషయ వస్తువుల నుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం. ఈ మనసు, ఈ చిత్తము విషయ వస్తువు ఎటువంటిదంటే కండువను రోగం అనేది ఉన్నది. తెలుసా కండువన రోగం అంటే? కండువన అంటే ఏంటంటే దురదేస్తుందిగా, ఏమంటారు దానికి? ఇచ్చింగ్. దురదేస్తుంది, మనం దానికి ఏం చేస్తాం? గోక్కుంటాం. దురదేస్తే గోక్కుంటే ఆ గోకినప్పుడు మనకి కొద్దిగా సుఖం ఉంటుంది. అంటే సుఖం అంటే కాదు, కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. నువ్వు చేస్తుంది దానికి గోక్కుంటాం. కానీ గోకున్న తర్వాత ఒక 2 hours 2 seconds మనం గోక్కుంటాం, కానీ 2 minutes మనకి అది బాధ ఇస్తుంది, మంట ఇస్తుంది. ఈ విషయ వస్తువు అటువంటిది అని అంటున్నారు ఎవరు? హంసావతారు. ఇది కొండువన రోగం లాంటిది. విషయం పైన మనం 2 నిమిషాలు ఆలోచిస్తే మనకి ఇది 2 గంటలు మనకి బాధ ఇస్తుందట. చూడండి, హంసావతారులు చెప్తున్నారు. మీరు 2 నిమిషాలు ఆలోచించండి. మరి ఈ 2 నిమిషాల ఆలోచన 2 నిమిషాలతోనే ఉండదట. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం గోక్కున్నాం, ఈ 2 నిమిషాలతో ఉండిపోదు. ఇది మళ్ళీ మనకి ఇంకా గోకాలనిపిస్తుంది. ఎంతైతే కొద్దిగా చర్మం ఊడిందో ఇంకొద్దిగా చర్మం ఉడుతుంది, ఇంకొద్దిగా చర్మం ఉడుతుంది, అలాగా డెప్త్కి వెళ్తుంది. అంటే ఏంటి? ఈ భౌతిక జేహి సంస్పర్శ భోగ దుఃఖయోనయే బతే ఆద్య అంతబంత కౌంతేయ నతేషు రమతే బుధ. పండితులు, బుధ అంటే జ్ఞానిలు, పండితులు. జేహి సంస్పర్శజ భోగ, ఎవరైతే భోగాన్ని స్పర్శిస్తారో, ఎవరైతే గోక్కుంటారో, ఈ విషయ వస్తువుని స్పర్శిస్తారో, దుఃఖ యోనయే ఏబతే, వాడు వెళ్ళి ఎక్కడ పడతాడు? దుఃఖ యోని. యోని అంటే ఏంటి? దుఃఖ యోని అంటే జీవులు. యోని 84 లక్షల యోని ఉన్నారు కదా.
అంటే 84 లక్షల ప్రకారమైన జీవులు ఉన్నారు. దానికి దుఃఖ యోనయే అంటే అతి దుఃఖమైన యోని అంటే దుఃఖమైన జీవితంలోని జన్మిస్తాడు అని అర్థం. దుఃఖ యోనయేవతి ఆద్య అంత బంత కౌంతేయో. మళ్ళీ ఏమంటారు, ఈ విషయ వస్తువుకి ఆది ఉన్నది అంటే ప్రారంభం ఉన్నది, నువ్వు ప్రారంభించావు. అంత దీనికి అంతం కూడా ఉన్నది. ఏ విషయ వస్తువు మన దగ్గర ఉన్నదో ఆ విషయ వస్తువు మనకి ఉన్నది ఎల్లకాలం ఉంటుంది ఎప్పుడు అనుకోకండి. అంతం ఉన్నది. ఈరోజు ఫలానా వ్యక్తి నా దగ్గర ఉన్నారని నేను సుఖంగా ఉన్నాను అనుకుంటా, కానీ ఆ వ్యక్తి పర్మనెంట్గా మన దగ్గర ఉంటారని గ్యారెంటీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అంతం, ఆది ఉంది, అంతం ఉన్నది. అది మనకి ప్రాప్తి అవుతుంది, అది మన దగ్గర నుంచి నష్టం కూడా అవుతుంది. మీరు ప్రాప్తి అయ్యారని చెప్పేసి సుఖం పడిపోకండి, మన నుంచి నష్టం అయిపోయిందని చెప్పేసి అది బాధపడిపోకండి. దుఃఖయోనేవతే అటువంటి నష్టము అటువంటి లాభము దానికి ఆసక్తి అవ్వకుండాను, ఆసక్తి ఎవరైతే ఎవరో వాడు బుద్ధిమంతుడు, జ్ఞాని అంటారు. ఆద్యంతమంత కొంత నతేసు రమతే. రమతే అంటే అటువంటి వస్తువులపైన రమించిపోయిన వ్యక్తులు బుధ. నతేసు రమతే బుధ, అటువంటి వ్యక్తులే జ్ఞానిలు అన్నారు. సో మనం ఏ వస్తువుపైన ఎవరిపైన మనం ఆసక్తి అవ్వగలం చెప్పండి? ఎవరు ఆసక్తి, ఏ వస్తువుపైన ఏ పదార్థపైన మనం ఆసక్తి అయినా ఖచ్చితంగా అది మనకి దుఃఖయోని అంటే దుఃఖమైన జన్మము ఎత్తడానికి మనకి కారణం అవుతుంది. అందుకే అటువంటి వ్యక్తి, జ్ఞాని అయిన వ్యక్తి, తెలివైన వ్యక్తి, వాడు ఇటువంటి వస్తువులపైన పదార్థాలపైన వ్యక్తులపైన ఆసక్తి అవ్వడు అని ఎవరు చెప్తున్నారు? హంస అవతారం చెప్తున్నారు. అందుకే ఎవరి చింతనలో ఉండాలి? మనం ఎప్పుడైతే సదా కృష్ణ పదారవిందయో, ఎప్పుడైతే మనం కృష్ణుడి తలొక పాద పద్మాల చింతనం చేస్తామో, నామం చింతనం చేస్తామో, గుణగణాలను చింతిస్తామో, వారు ఖచ్చితంగాను ఇటువంటి భౌతిక వస్తువు పైన, ప్రపంచ పైన, విషయ వస్తువు పైన అతను మనసుని మళ్లించుకోగలరు. ఇదొక్కటే మార్గం, ఇంకా ఏ వస్తువు పైన అతను మళ్లించుకోవడానికి మార్గము లేదు లేదు లేదు. నాస్తేవో నాస్తేవో నాస్తేవో, మరేమీ లేదు. ఒకటే మార్గం. ఎప్పుడైతే విషయ వస్తువు పైన మనకి మనసు వెళ్తుందో అప్పుడు మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి, భగవంతుడి పైన మనం మనసు వెళ్ళింది అనుకోండి, అప్పుడే మనం శాంతిస్తాం. ఇది మళ్లించుకోవడం తప్ప ఇంకా వేరే దారి లేదు అని హంస అవతారం. ఎందుకు హంస రూపంలో వచ్చాడు భగవంతుడు చెప్పడానికి? చక్కగా బ్రహ్మ చెప్పొచ్చుగా, లేదంటే శంఖ చక్ర గదా పద్మతో భగవంతుడు చెప్పొచ్చుగా. దీని గురించి ఒక అవతారం ఎత్తాలా? ఎందుకు ఇండికేషన్ అంటే హంస తాలూకా క్వాలిటీ ఏంటంటే నీళ్ళని వేరా పాలుని వేరా చేస్తుంది, చేసే గుణం హంసలో ఉన్నది. అందుకే విషయ వస్తువుని ఒకవైపు, భగవంతుడిని ఒకవైపు చేసే హంసం కాబట్టి విషయ వస్తువు ఏది మరి భగవంతుడు ఏది అనేది తన ఆలోచన వేరా చేసే కెపాసిటీ హంసంలో ఉన్నది కాబట్టి అందుకే హంస రూపంలో వచ్చేసి భగవంతుడు ఇది చెప్పారు. మీరు విషయ వస్తువుని వేరా చేయండి, మరి కృష్ణ చింతనాన్ని వేరా చేయండి. మీరు రెండు మర్చి చేసేసారనుకోండి, ఎప్పుడు సుఖము ఉండలేరు, శాంతి ఉండలేరు, ప్రశాంతత ఉండలేరు. ఎంతైతే మీరు విషయ చింతనలు ఉన్నారో దానికంటే రెట్టింపు మీరు భగవత్ చింతన ఉండాలి. కానీ మనం పావంతో కూడా మనం భగవత్ చింతనలు లేవు. రెట్టింపు విడిచిపెట్టేసింది. కొన్ని సరి సమానం కాదు, కొన్ని సగం కాదు, దాన్ని పావు ఎత్తు కూడా మనం భగవత్ చింతన వండుకుంటాం. రోజు ఏం కథ వింటాం, బుర్ర తినేస్తారా స్వామి, గంట సేపు కూర్చోబెడతారు. రోజు రాకపోతే మళ్ళీ బాధ, ఎందుకు రాదని అడుగుతారు. మార్నింగ్ వచ్చి అడుగుతారు మళ్ళీ, మీరు ఎందుకు నేను రాలేదు అంటారు. మళ్ళీ ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి చాలామంది రావడానికి వస్తున్నారు అని కొన్ని ఏదో విధానంగాను జైన తేన ప్రకారే మహాప్రభు చైతన్య మహాప్రభు అంటున్నారు, ఎటువంటి ప్రకారమైన ఆసక్తి కలిగించి ఒక జీవుని భగవత్ కథలోని, కీర్తనలని, గుణగణాలని ఉంచండి.
6:30లోని కొంతమంది ఎంటర్టైన్మెంట్ అవుతారు, నామం చేస్తే వాళ్ళకి ఇష్టం, కీర్తిస్తే, డ్రమ్ కొడితే, మృదం కొడితే, నృత్యం చేస్తే వాళ్ళకి ఇష్టం. కొన్ని అటువంటి వ్యక్తులకి అలాగా ఇన్వాల్వ్ చేశారు. కొంత వ్యక్తికి హారతి దర్శనం చేస్తే కొంతమందికి ఇష్టం, కొంతమందికి ప్రసాదం గురించి వస్తారు, ప్రసాదం పెట్టండి వాళ్ళకి, ప్రసాదం వాళ్ళకి ఇష్టం. ఏదో జైన ప్రకారం ఏ విధానంలో అతనికి భగవత్ స్మరణలోని చింతలను ఉంచండి అని మహాప్రభు చెప్పారు మనకి. అదే మన గురు వైష్ణవులు మనకి ఆజ్ఞ ఇచ్చారు. ఈ ఆశ్రమం కట్టి వాళ్ళకి ఏదో ప్రకారంగా ట్రీట్మెంట్ చేయండి, ఏదో ప్రకారంగా ట్రీట్మెంట్ చేయండి. కొంతమందికి కట్టేసి, కొంతమందికి ఇంజక్షన్ చేసి, కొంతమందికి ట్యాబ్లెట్ చేసి, కొంతమందికి సెలైన్ పెట్టేసి, కొంతమందికి ఏ ప్రకారంగా అయినాను ట్రీట్మెంట్ అయితే చేయాలి. అదే ట్రీట్మెంట్. మనం ఎప్పుడైతే విషయ చింతనాన్ని విడిచిపెట్టి భగవత్ చింతనం చేయాలంటే మనం ఖచ్చితంగా ఇటువంటి ప్రసంగంలోని కూర్చొసి ఈ సమయం ఏదైతే అరగంట సేపు, 30 గంట సేపు, గంట సేపు మనం కూర్చున్నామో విషయ వస్తువుని విడిచిపెట్టేసాము. ఏం చింతనలో ఉన్నాం? భగవత్ చింతన. ఈ సమయం మనం సుఖం పొందాం. ఎవరి మనసులో దుఃఖం ఉందా, కష్టం ఉన్నదా, బాధ ఉన్నదా? కొంత సమయం వరకు మనం చక్కగా ఏ ప్రకారం ఏదో పై లోకంలో ఉన్నాం, పరలోకంలో ఉన్నాం. ఏ చింతన లేదు, ఏ ఆలోచన లేదు, ఏం చెప్తున్నారు, ఏం చేయాలని చెప్పేసి వింటున్నాం. ఇదే శాంతి, సుఖం. నీటిలో ఉండి నీళ్ళు తగలపడం ఇదే. ఈ దుఃఖాలయంలో ఉండి, కష్టంలో ఉండి మనకి కష్టం ఇప్పుడు ఏ ప్రకారంగా రాకుంటుందే. ఎవరైతే కథ ధ్యానపూర్వంగా వింటున్నారో వాళ్ళకి ఏ ప్రకారంగా దుఃఖం వాడికి టచ్ చేయదు. ఇదే ప్రసంగం తాలూక. మరి దీని అసరం అంటే దీని ఎఫెక్ట్ కొంత సమయం వరకు ఉంటుంది. షాక్ కొడితే చూసారా, ఒక్కసారి షాక్ కొడితే మనకు 5-10 నిమిషాలు దెమ్మ తిరిగిపోతుంది అంట చూసారా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అటువంటి షాక్ కొడుతుంది ఒక సెకండే, కానీ కొంతసేపు వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. జ్వరం వస్తుంది 1 డే, కానీ దాని తాలూకా ప్రభావం 2 days 3 days ఉంటుంది. వీక్ అనిపిస్తుంది, తినబుద్ధి లేదు, హెడేక్గా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ కథా ప్రసంగం విన్నామో 1/2 అవరే 1 అవరే, కానీ ఇది కొన్ని గంటల వరకు పనిచేస్తుంది ఈ డోజ్. సో అందుకే ఖచ్చితంగానే ప్రసంగం వినాలి ప్రతి నిత్యం భాగవత సేవయ. భాగవత ఉత్తమ శ్లోకే నిత్యం భాగవత సేవయ. నిత్యం సేవయ అంటే ఏంటంటే సేవించడం, తినడం. ఎలాగ మనం నిత్యం సేవిస్తామో తింటామో అలాగా నిత్యం భాగవత సేవయ. ఎలా తింటాం? చెవు నుంచి తింటాం. ఇది నోటి నుంచి తినేది కాదు. నోటి నుంచి తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇంకా ఓవర్ వెయిట్ అవుతాం, దీనికి మళ్ళీ కంట్రోల్ చేసి వస్తుంది, షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, బోర్డు ఉంటుంది. కానీ ఇది అంత తింటే కూడా నో షుగర్ నో, దాన్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది. ఆ షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేసేస్తుంది ఇది తినడం వల్ల. నిత్యం భాగవత సేవయ. సో మనం ఈ విధానంగా హంసావతారాన్ని తెలుసుకొని జయ శ్రీ హంసావతార భగవానికి. ఇప్పుడు బుద్ధావతారం కలికి అవతారం రెండే ఉన్నది. ఎంత అయింది సమయం? 8:30. సో ఇంకొన్నది, అందరికీ టైం కనబడుతుందా? వాచ్. సో బుద్ధావతారం కూడా ఎక్కువ సమయం లేదు. సో కొంతసేపు తెలిసి బుద్ధావతారం. జయ శ్రీ బుద్ధావతార భగవానికి. బుద్ధావతారాలన్నీ భగవంతుడు విష్ణు, శ్రీహరి, శ్రీమన్నారాయణుడు బుద్ధావతారంలో వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ సమయంలోని భారతవర్షంలోని బ్రాహ్మణులు ఇటువంటి విచిత్రమైన యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞంలోని బలి ప్రథ, బలిని ఎక్కువగా ఇచ్చేవారు. అసలు ఆ యజ్ఞము దేనికి చేసేవారంటే బలి గురించే చేసేవారు అని కన్వర్ట్ అయిపోయింది.
ఇప్పుడు చాలామంది గుళ్ళు గోపురాలకు వస్తున్నారు, చూసారా? దేనికి వస్తున్నారంటే ఒక ఎంటర్టైన్మెంట్కి, టైంపాస్కి వస్తున్నారు. ఒక భక్తి శ్రద్ధలతో రాకుండా చాలామంది నేను మార్నింగ్ చూస్తున్నాను, కేవలం సెల్ఫీలే. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, కూర్చొని భగవత్ చింతనం, భగవద్ధ్యానం లేదు. వాళ్ళ ప్రపంచం వేరా, భగవత్ ప్రపంచం వేరా. కానీ వస్తారు గుడికి. వాళ్ళ ప్రపంచం, వాళ్ళు నమస్కరించింది తక్కువ, చింతనం చేసింది తక్కువ, కానీ కూర్చొని అక్కడ ఏం మాట్లాడతారో, ఎందుకు కూర్చుంటారో తెలియదు. సో ఆ విధానంగా యజ్ఞం చేస్తున్నారు. కానీ ఆ యజ్ఞం ఏం చేస్తారంటే ముఖ్యమైన ఏమైపోయిందంటే బలి ఇవ్వడమే ముఖ్యమైపోయింది ఆ యజ్ఞంలో. ఈ విధానంగా బలి పశు పక్షులు మరియు మనుషులు కూడా బలి ఇచ్చేసేవారు, నరబలి కూడా ఇచ్చేసేవారు దాంట్లో. అలాగైపోయింది. మరి బ్రాహ్మణులు ఈ విధానంగా బలి ప్రథ ఇచ్చేశారు, యజ్ఞములను బలి చేస్తున్నారు. దీనికి ఏ విధానంగా కంట్రోల్ చేయాలి? మరి ఎందుకు బలి ఇస్తున్నారు? అయితే ఇది ద్వాపర యుగం వరకు ఉండేది. శాస్త్రం చెప్పింది బలి ప్రథ అనేది ఉన్నది, లేదని కాదు. అటువంటి శుద్ధమైన యజ్ఞము, శుద్ధమైన మంత్రము, శుద్ధమైన బ్రాహ్మణులు, మరి అతి పవిత్రమైన మనసుతో వాళ్ళు బలి ఇచ్చారు. ఆ బలి ఇచ్చినందుకు ఒక కారణం ఉన్నది. వృద్ధ అయిన జీవులు వాళ్ళకి బలి ఇచ్చి వాళ్ళకి పునర్జన్మం మళ్ళీ ఇచ్చేవారు. వెంటనే పునర్జన్మం ఇచ్చి పునర్శరీరం ఇచ్చేసేవారు. వాళ్ళకి మంచి ఉత్తమమైన శరీరం ఇచ్చేవారు వెంటనే. అది ద్వాపర యుగంలోనే ఉండేది. కానీ కలియుగం వచ్చేప్పటికీ ఈ బలి ప్రథ ఎక్కువ మాత్రం అయ్యింది. ఎవరైనా అడిగితే ఎందుకయ్యా ఈ ప్రకారంగా పశుబలి మనుషుల్ని బలి ఇస్తున్నారు అని చెప్తే శాస్త్రాన్ని ప్రమాణంగా చూపించేవాడు. ఇగో వేదం రాస్తుంది, శాస్త్రం రాస్తున్నది. అతనికి ఒక చైర్ ఇస్తా. శాస్త్రంలో రాసున్నది, వేదంలో రాసున్నది, పురాణంలో రాసున్నది అని వేదాన్ని ప్రూఫ్ చూపించేవాడు. ఇగో ఈ విధానంగా రాస్తున్నది, ఎలాగ పూర్వకులు చేసేవాడు, మేము అందుకే చేస్తున్నాం. కానీ ఉద్దేశం ఏముండేది అనేది మర్చిపోయేవాడు. కానీ కలియుగంలోని కలౌ పంచవర్జయత్ అశ్వమేధం గ్వాలంబం వేదర్పుత్ర ఉత్పత్తి 5 రకాలకి వర్జితం చేసేసారు. వర్జితం అంటే ఏంటి? బైకాట్. శాస్త్రంలోని కలియుగంలోని 5కి. దాంట్లోనే ఒకటి ఏంటంటే బలి యజ్ఞము, బలి ప్రథా యజ్ఞాన్ని బంద్ చేసేసారు. ఎప్పుడు? కలియుగం స్టార్టింగ్లోనే. అది వేదం రాసిన, అది కానీ చదువుకున్నారు ఎవరు? కళౌ పంచయత్ వర్జితం, 5 వర్జితం. ఆ 5లోని ఒకటి ఏంటంటే బలి యజ్ఞంలో బలి ఇవ్వడం ఉంది, వర్జితం చేసేసారు. కానీ అది ఎవరు చదువుకున్నారు? బలి ఇవ్వాలని చెప్పి శాస్త్రం రాసున్నది, మేము బలి ఇస్తాము అని కేవలం బలి ఇచ్చేవారు. అప్పుడు బుద్ధ భగవాన్ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి ఏదైతే వేదాలని ప్రకటన చేశారో, ఏదైతే శాస్త్రం ప్రకటన చేశారో, ఈ శాస్త్రానికి వేదాలకి వాళ్ళు దుర్వినియోగం చేశారని చెప్పేసి ఆ సమయంలోని బుద్ధావతారంలో వచ్చి జీవహత్య మహాపాపమని, మళ్ళీ ఆ బుద్ధ భగవాన్ ఏం చెప్పారంటే, సరే శాస్త్రాలని త్యాగం చేయండి, వేదాలని త్యాగం చేయండి, నేను ఏది చెప్తున్నానో అది మీరు వినండి అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు కంట్రోల్ చేయడానికి మరి అదే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. ఏమైనా చెప్తే వీళ్ళు వేదాలు చెప్తున్నారు, శాస్త్రం చెప్తున్నారు, పురాణం చెప్తున్నారు, మరి వీళ్ళకి మేము చేంజ్ చేయలేము, వీళ్ళకి ఎక్కడ చెప్పలేము. అందుకే ఇవన్నీ త్యాగం చేయండి అని చెప్పేసి చెప్పారు. త్యాగం చేసేసి కేవలం మీరు ఏం చేయాలి? కేవలం నేనేం చెప్తాను అది వినండి, ఈ విధానంగా చేయండి అని చెప్పారు. అప్పుడులోని ఆ బుద్ధ భగవాన్ అందరికీ అట్రాక్ట్ చేసేసి ఒక బౌద్ధ ధర్మం అయిపోయింది. కానీ ఎప్పుడైతే భగవంతుడు అంతర్ధానం అయిపోయారో అప్పుడు ఒక ప్రాబ్లం ఇంకోటి క్రియేట్ అయ్యింది.
ఒకటితో వలిప్రథాయ అని ఉండేది, అది సొల్యూషన్ చేశారు. సొల్యూషన్ చేసి ఏంటైతే వేదాలని, శాస్త్రాలని, పురాణాలని త్యాగం చేసేసారు సంపూర్ణ రూపంగా త్యాగం చేసేసారు. ఒక వ్యక్తి జ్వరం అయ్యింది. ఆ జ్వరం అయితే ఏ బాబు అన్నం తినకూడదురా బాబు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. అన్నం తినకూడదురా బాబు అని చెప్పేసి, అన్నం తింటే ఇంకా ఎక్కువైపోతుంది, నీకు తగ్గదు అని చెప్తే సరే అయితే అన్నం తినకూడదే అయిపోయింది. ఇంకా అదే శాస్త్రం అయిపోయింది, అన్నం తినకూడదు. ఆ డాక్టర్ చెప్పి చనిపోయాడు. నాకు డాక్టర్ చెప్పారు నేను అన్నం తినకూడదు, నేను అన్నం తినను, ఇంకే శాస్త్రం అదే ధర్మం అయిపోయింది. అన్నం తినకూడదని ధర్మం అయిపోయింది. శాస్త్రాలని విడిచిపెట్టేసేయండి, నేను చెప్పింది వినండి అని చెప్పేసి బుద్ధ భగవాను చెప్పడంతో శాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. అదే ధర్మం అయిపోయింది, అదే ధర్మంగా కొనసాగించేశారు మొత్తం అంతా. ఇది బౌద్ధ ధర్మం అయిపోయింది. కానీ ఆ సమయంలోని ఆ అవతారం అవసరం ఉండేది. మనిషి చంపి తినేస్తుండేరు, పశుబలి ఇస్తుండేరు. పవిత్రమైన యజ్ఞంలోని అనేక పశువుల్ని, నరాన్ని బలి చేసేసి ఇటువంటి యజ్ఞం చేసేవారు, శాస్త్రాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఆ సమయంలో తాత్కాలికంగా బుద్ధ అవతారం ఎత్తి ఈ విధానానికి కంట్రోల్ చేశారు, రక్షించారు. కానీ అదే స్టాండర్డ్ అని చెప్పేసి, అదే ధర్మాన్ని స్టాండర్డ్ అని చెప్పేసి తను ముద్ర వేసేసారు. అదే ప్రాబ్లం అయ్యింది. మనం అదే విధానంగా ఇంకో ప్రకారంగా ఆలోచించాలంటే ఇది ఎవరికి విమర్శించడానికి కాదు, ఏ ధర్మానికి విమర్శించుకుంటాం, జ్ఞానపూర్వకంగా వినాలి ఇది. అదే ప్రకారంగా జీసస్ ఈ జగతానికి వచ్చి అతను ధర్మాత్మయే, అతను కూడా మంచి బోధించారు. ఆ సమయంలో ఈ ప్రకారంగా మనిషి పశువులు తింటున్నారు. వీళ్ళకి ఏ విధానంగా అప్పుడు చెప్తారు 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ మీరు చేయాలి. ఏంటి? ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు విడిచిపెట్టాలి, మరి మాంసాహారం విడిచిపెట్టాలి, మరి ఇలిసిట్ సెక్స్ని విడిచిపెట్టాలి, మరి గ్యాంబ్లింగ్ని విడిచిపెట్టాలని ఇప్పుడు ఎవరైతే మనం చిన్న ప్రభుపాదులు చెప్పారో అంత వినే సహన శక్తి ఎవరికి లేదు. ఇవన్నీ చెప్తే ఆ జీసస్ని అప్పుడే చంపేద్దు, అతను కూడా బలి ఇచ్చేద్దు. జీసస్ ఏం చెప్పారంటే వాళ్ళలోనే వెళ్ళి వాళ్ళలాగా చెప్పారు, సరే మీరు ఏం చేస్తారు కరెక్టే, ఒక పని చేయండి, మీరు ప్రతి సండే నా దగ్గరికి రండి అని. సరే ఎవ్రీ సండే వెళ్తుంటారు. చూసారా, సండే చాలా తప్పనిసరిగా వెళ్తారు, ఎందుకంటే జీసస్ చెప్పారు ప్రతి సండే రావాలి. సరే వెళ్తున్నాం, ప్రతి సండే వెళ్ళిన తర్వాత మీరు చేసిన తప్పు అంతాను నాకు అప్పచెప్పండి, మీరు ఈ వారంలో ఏం తప్పు చేశారో అప్పచెప్పండి నాకు. ఆ విషయంలో నేను అందరూ కరెక్ట్గా ఉండేది. స్వామి నేను సోమవారం చేశాను, మంగళవారం చేశాను, బుధవారం చేశాను, గురువారం చేశాను, మొత్తం అంతా అప్పచెప్పేసాడు. అయితే ఎందుకు చెప్పారంటే మీరు చేసిన తప్పుని నాకు అప్పచెప్పండి అంటే, తప్పు చెప్తూ నేను తప్పు చేస్తానని చెప్పేసి అప్పచెప్తూ ఒకరే జన ఇది తప్పు కదా అని రియలైజ్ అవుతారు అని చెప్పేసి చెప్పారు. ఇది తప్పు అని చెప్పేసి వచ్చి చెప్తున్నారు, ఆ తప్పుని తప్పు అని తెలుసుకున్నారు, తప్పేది ఒప్పేది అని తెలుసుకున్నారు కదా. అట్లీస్ట్ ఈ తప్పు స్వామి నేను తప్పు చేశానని చెప్పేసి నాకు వారం రోజులకు ఒకసారి వచ్చేసి చెప్తున్నారు, ఇది తప్పు అని వీళ్ళకి తెలిసింది. అట్లీస్ట్ ఇది తప్పు అని చెప్పేసి ముందు కొంతమంది రియలైజ్ అయ్యారు. ఈ వారం రోజులు మనం తప్పు చేసామా, తప్పు కదండి, సరే తప్పుని తగ్గిద్దాం అని అలాగా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఆ సమయంలోని జీసస్ చనిపోయారు. అప్పుడు ఏంటైంది? అదే స్టాండర్డ్ ధర్మం అయిపోయింది. ఆదివారం రండి, ఎన్ని తప్పులు చేస్తారో తప్పులు నాకు అప్పు చెప్పేసింది, స్టాండర్డ్ ధర్మం అయిపోయింది. పాపం కంట్రోల్ చేస్తుండేరు, కానీ ఆ కంట్రోల్ సమయంలోని వెళ్ళిపోయారు. అదే ప్రకారంగా ఇస్లాం ధర్మం, ముస్లిం ధర్మం కూడా అది కూడా పైగంబర్ అంటారు కదా, ఏమంటారు? పైగంబర్ మహాజ్ఞాని, మామూలు అతను కాదు, పైగంబర్ అని చెప్పి చెప్తారు.
ఆ పైగంబర్ ఏమని చెప్పారంటే అదే విధానంగా మనుషులు తింటున్నారు, పశువులు పక్షులు తింటున్నారు, అందుకే బాబు ఇలా చంపకూడదు, ఇలా తినకూడదు అని చెప్పారు. ఎవరు వినరు ఆ సమయంలో ధర్మం ఉపదేశిస్తే ఎవరు వినరు. ఇప్పుడు చూడు చాలా మంది చెప్తారా ఇలా చేయండి బాబు అలా చేయండి అని చెప్పేసి ఎవరు బోధపడితే వినరు కొంతమంది. ఆ సమయంలో ఇంకా క్రూరంగా ఉండేదన్నమాట. అయితే ఒక పచ్చండి మీరు హలాల్ చేయండి, హలాల్ అని చెప్పేసి ఒక హలాల్ చేసి తినండి అని స్వయంగా అతడే చెప్పారు, పైగంబర్ చెప్పారు. హలాల్ అంటే ఏంటి? కోసుకోవాలన్నమాట. హలాల్ చేయండి అంటే ఆ కోసినప్పుడు ఆ పశువు గెలగెలగా కొట్టుకుంటుంది, సగం ప్రాణంతో కొట్టుకుంటుంది. అలా చేసుకొని ప్రతి ఫ్రైడే మీరు కల్మా పురాణం అది ఉన్నది, ఒక పురాణం కల్మా పురాణం ఖురాన్లోనే ప్రతి శుక్రవారం మీరు చదవాలి. ఇక్కడికి వచ్చి హలాల్ తీసుకొని తినాలి, మళ్ళీ కల్మా పురాణం చదవాలి శుక్రవారం. అందరూ వచ్చేసారు. ఆ పైగంబర్ రోజు మెల్లిమెల్లగా కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ సమయంలోనే వెళ్ళిపోయారు. ఆ సమయంలో పాపం కంట్రోల్ చేసినప్పటికీ ఇదే స్టాండర్డ్ ధర్మం. ప్రతి శుక్రవారం మనం హలాల్ చేద్దాం, హలాల్ చేసేసి మనం కల్మా పురాణం చూడండి. ఇవేందో బైబిల్లోని ఇవేందో ఖురాన్లోని ఒక విషయం రాసి ఉన్నది, అది ఎవరు గమనించారో చదివేరలేదు తెలియదు. ఇవేందో తను అంటున్నారు, బైబిల్లోని జీసస్ అంటున్నారు, పైగంబరుడు అంటున్నారు, నేను మీకు అనేక విషయాలు చెప్పాలని ఉన్నది కానీ నేను మీకు చెప్పలేకపోతున్నాను కూడా ఉన్నది. నేను అనేక విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నాను కూడా అది ఉన్నది. ఆ అనేక విషయాలు ఏంటి? అప్పుల్లోనే మరి ఎప్పుడు కూడా నువ్వు జీసస్ చెప్పలేదు నేను భగవంతుడు, నేను ద సన్ ఆఫ్ గాడ్, నేను దూతని అనేవాడు, భగవత్ దూతని అని ఎప్పుడు నేను భగవంతుడు అని చెప్పలేదు. సన్ ఆఫ్ గాడ్ అనేవాడు, దూత. పైగంబరుడు అలా ఎప్పుడు అనలేదు సబ్కా మాలిక్ ఏకే, అల్లాహ్ సబ్కా మల్లిక్ ఏకే, ఆ మల్లిక్ ఏకే అని చెప్పేసి ఉన్నారు కదా, ఎవరికి ఏం చెప్పలేదు. అల్లా నేనని చెప్పేసి చెప్పలే అతను, ఏకే అని చెప్పేసి కానీ స్పష్టంగా చెప్పలేదు. ఆ సమయంలో పాపం వీళ్ళందరూ స్టాండర్డ్గా చెప్దాం అనుకుని వచ్చారు. వీళ్ళు భగవత్ అవతారం కాపాడిన మహాపురుషులు వచ్చారు, కానీ అప్పుడులోనే స్టాండర్డ్గా వచ్చేలోని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి స్మోక్ చేసి తన హెల్త్ని ఇంకా ఏదో క్యాన్సర్ అనుకోండి, క్యాన్సర్ వచ్చేసింది అనుకోండి, ఏదో ఒకటి పెద్ద డిజీజ్ వచ్చేసింది స్మోక్ చేసి, డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారు, ఏంటయ్యా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నది, నువ్వేం చేస్తావంటే నేను అట్లీస్ట్ రోజుకి 50 సిగరెట్ తాగిపోతే నేను ఉండలేండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది, 50 సిగరెట్ తాగాలి నేను. ఆ వ్యక్తికి డాక్టర్ 50 సిగరెట్ విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. మీరు ఏదేం చెప్పండి కానీ సిగరెట్ విడిచిపెట్టలేదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తారు. చూడండి, చాలామంది తంబాకు వేసుకున్న వాళ్ళు, సిగరెట్ వేసుకున్న వాళ్ళు, మందు తాగిన వాళ్ళు తాగేమంటే తాగకుండా ఉండలేరు. వాళ్ళు వాళ్ళు తాగిపోయిన బంద్ చేసినా చనిపోతారు వాళ్ళు వెంటనే, డిఫరెంట్ అయిపోతుంది వాళ్ళు. చూడండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు సడన్గా బంద్ చేస్తే కూడా వాళ్ళకి ఎఫెక్ట్ రివర్స్గా అవుతుంది. అయితే ఏం చెప్పారంటే డాక్టర్, సరే ఒక పని చేయి, నువ్వు 50 సిగరెట్ తాక 30 సిగరెట్ తాగు. డాక్టర్ చెప్పారు 30 సిగరెట్ తాగయ్యా నువ్వు, నేను 50 తాక 2 months తర్వాత రా. డాక్టర్ చెప్పింది రోజుకు 30 సిగరెట్ తాగుతుండేరు. 2 months తర్వాత వచ్చారు. 2 months తర్వాత వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. బాగుందా? 30 టీవీస్ అవుతున్నావా? దానికంటే ఎక్కువ తాకున్నావు కదా? లేదు. ఇప్పుడు ఒక పని చేయి, నెక్స్ట్ మంత్ రా 20 సిగరెట్ తాగు. 20 కంటే ఎక్కువ తాగకూడదు. సరే 20 తాగు. అలాగా 15 days తర్వాత రా 10 కావాలి, 10 తాగాలి, ఇంక దానికంటే ఎక్కువ తాగకూడదు అని చెప్పడం. నువ్వు అలాగలాగా నువ్వు 0 చెయ్యాలి అని చెప్పిన ఈ డాక్టర్ చనిపోయాడు. ఆ పేషెంట్ నాకు ఖచ్చితంగా 10 సిగరెట్ తాగమన్నారు, నేను 10 సిగరెట్ తాగుతాను, 10 సిగరెటే ఇంకా శాస్త్రం అయిపోయింది, స్టాండర్డ్ అయిపోయింది, ఇది 10 సిగరెట్ తాగొచ్చు డాక్టర్ స్వయంగా చెప్పారు. ఇదే ప్రచారం అయిపోయింది, ఇది ధర్మం అయిపోయింది, ఇదే పురాణం అయిపోయింది, ఇది శాస్త్రం అయిపోయింది వాళ్ళకి.
సో అది ట్రీట్మెంట్ కాదు, వాళ్ళకి తగ్గించేస్తుండారు, కంట్రోల్ చేస్తుండారు. ఒకటేసారి ఒక వ్యక్తికి కంట్రోల్ చేయలేము, మెల్లమెల్లగా 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 కంట్రోల్ అవ్వదు. ఆ ప్రకారంగా వాళ్ళు చేసేవారు, దానికి ఒక ధర్మం అయిపోయింది ఇప్పుడు. సో అందుకే మనం ఆలోచించిన విషయం ఏంటంటే, ఈ బుద్ధావతారంలోని ప్రయోజనం ఏంటంటే, ఆ సమయంలోని శాస్త్రాలని విడిచిపెట్టేయమని చెప్పారు, త్యాగం చేయమని చెప్పారు. మరి దేనికి చెప్పారంటే, తాత్కాలని నేను చెప్పినట్టు వినండి, అప్పుడు కంట్రోల్ చేయడానికి, అప్పుడున్న రోగానికి, అప్పుడున్న భయంకరమైన పరిస్థితికి కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగాను బుద్ధావతారాలను ఇది తప్ప ఇంకే మార్గం లేకుండేది. అందుకే ఈ ప్రకారంగా జయ శ్రీ బుద్ధావతార్ భగవానికి. సో 2 minutes కల్కి అవతారంలో ఎక్కువ లేదు, రేపు కృష్ణ బలరాం పెట్టుకోవచ్చు. ఈరోజు కల్కి అవతారం 24 అవతారం, 24th అవతారం. కల్కి భగవాన్ ఇంకా అవ్వలేదు, అవుతారు. ఈ అవతారం సంబల్ నామకు అయిన ఒక గ్రామంలోని విష్ణుయేస అనే ఒక బ్రాహ్మణుడు అతను పుత్రుడిగా పుట్టి ఒక దివ్యమైన గుర్రం పైన 12 చేతులు ఒక తలవారిని పట్టుకొని అవతరిస్తారు. ఎవరైతే పాపాత్ములు ఈ 4 పాపాలు ఏదైతే చేస్తుంటారో, నేను మరి రిపీట్ చేయను, వాళ్ళందరికీ తన స్వయంగా తన ఖడ్గంతో సంహరిస్తారు. ఈ ప్రపంచంలోని పృథివీలోని పాపాత్మలు లేకుండా చేస్తారు, స్వయంగా తను సంహరించి. అటువంటి దివ్యమైన అవతారం కల్కి అవతారం. ఇది అవుతారు, ఇంకా అవ్వలేదు. సో అటువంటి భగవంతులని మనం ఈ విధానంగా క్రూరంగా చావకుండాను, కల్కి అవతారంలోని మనం కల్కి అవతారం చూడడం అవసరం లేదు. మనం కల్కి అవతారం చూడకముందే మనం భగవంతుడి దగ్గరికి చక్కగా కమనీయమైన కోమలమైన శ్రీకృష్ణ పరమాత్మ తన రూపాన్ని చూద్దాం. కల్కి అవతారం చూడొద్దు, మనం చూస్తే భయంకరమైన అవతారం. సో విధానంగాను ఆ మోక్షం రాక్షసులు దొరికింది, ఆ మోక్షం ఎవరికి కావాలి. సో భగవంతుడికి ఈరోజు ఏమవతారం? హంసావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం. 3 అవతారాలు అయిపోయి. సో 21, 3, 24 అయిపోయి. సో మనం విడిచిపెట్టేంటి? కృష్ణ బలరాంది. మరి అన్నిటికంటే అద్భుతమైన అవతారం శ్రీమన్ చైతన్య మహాప్రభు అవతారం. ఈ 3 మనకి కొన్ని రోజులు పడుతుంది. అందరూ ధ్యానపూర్వకంగా రావాలి, ఎవరు మిస్ చేయకూడదు. కృష్ణుడు ఏంటి? ఎవరు? కృష్ణుడితో స్వయంగా అవతారం కృష్ణుడే. ఈ విధానంగా 23 అవతారాలు వచ్చారు. సో అవతరించి మనకి ప్రతి అవతారాన్ని మనకి మేలు చేశారు. ఇప్పుడు బుద్ధు వచ్చి మనకి మేలు చేశారు, హంసావతారం మనకి మేలు చేశారు, కల్కి అవతారం కూడా మేలు చేస్తారు, అందరూ మేలు చేస్తారు. కానీ అటువంటి మేలు చేసిన భగవంతుడి అవతారాలపైన మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు, చర్చించలేదు, కీర్తించలేదు, వినలేదు. సో ఇదే భగవంతుడు మన గురించి వచ్చి ఏ గోలోకం నుంచి భూలోకానికి మన గురించి ఇంత చేశారు, కానీ మనం ఎప్పుడు కూడా అతనికి థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం, అతని గుణగణాలని కీర్తించుకుంటున్నాం. సో అందుకే గుణగణాలను కీర్తించండి. సర్వోత్కృష్టమైన కీర్తన ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇప్పుడు మనం ఒక మాల చేద్దాం అందరూ.